నేను మీ నాగచంద్రుడు సంప్ల సీనియర్ అడ్వకేట్. పని చోట ప్రమాదం జరిగింది, కంపెనీ నష్టపరిహారం ఇస్తుందా? ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. వాళ్ళు సాధారణంగా ఒక వేడి జీవించే ప్రాంతాలు ఉంటారు కాబట్టి సేఫ్టీ కోసం వాళ్ళకి హెల్మెట్ కూడా ఇస్తారు. అయితే ఒక కార్మికుడు ఏం చేశాడు అంటే, వర్క్ చేస్తున్న సమయంలో పర్సనల్ సేఫ్టీ హెల్మెట్ వాడకుండా వర్క్ చేస్తున్నాడు. సడన్గా ఇన్సిడెంట్ జరిగింది, ఒక పని పోయింది. ఇప్పుడు అతను కాంపన్సేషన్ నష్టపరిహారం కావాలని చెప్పి కేసు వేస్తే కేసు వీగిపోయింది. ఎందుకు వీగిపోయింది అంటే, మిత్రులారా, మన దేశంలో ఎంప్లాయీ కాంపన్సేషన్ 1943 అనే చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 3 సబ్సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి ఆల్కహాల్ సేవించి లేకపోతే డ్రగ్స్ను సేవించి తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించే క్రమంలో, లేదా కంపెనీ పర్సనల్ సేఫ్టీకి సంబంధించి సౌకర్యాలకు సంబంధించి నిర్లక్ష్యం వహిస్తే, విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి అతనికి ఏదైనా గాయం అయితే కంపెనీ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే బాధ్యత కలిగి ఉండదు అని ఈ చట్టం చెప్తుంది. కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో, వాళ్ళు చేసే వర్క్ దగ్గర హెల్మెట్, గ్లౌజెస్, షూస్, ఎవ్రీథింగ్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసినప్పుడు అవి కార్మికుడు నెగ్లెక్ట్ చేసి ఈ ఒక్క గాయాలకి, ఈ ఒక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటప్పుడు కోర్టులో కేసు వేసినా ఆ కేసు ఖచ్చితంగా వీగిపోతుంది. తస్మా జాగ్రత్త.